మనం చేసేది మన రికవరీ వర్కౌట్, అది కూడా ఈ ఫోమ్ రోలర్ యూస్ చేసి. సో యూజువలీ మన రికవరీ వర్కౌట్స్లో మనకి ఎన్నో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మనం జనరలీ డీప్ స్ట్రెచింగ్ విత్ ఓన్లీ బాడీ వెయిట్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ మనము రెసిస్టెన్స్ బ్యాండ్స్తో కూడా రికవరీ వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోమ్ రోలర్తో కూడా రికవరీ వర్కౌట్ చేసుకోవచ్చు. బోజు మన యోగా బాల్తో కూడా రికవరీ వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇలాగ డిఫరెంట్ టెక్నిక్స్తో మనము డిఫరెంట్ ఈవెన్ బ్లాక్తో మన యోగా బ్లాక్ ఉంటుంది, అది కూడా రికవరీ వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం మన బాడీకి ఏది ఆ డేలో కావాల్సింది అని ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ ఉంటే మనం వేరియేషన్స్ చేసుకోవచ్చు. ఆ కెపాసిటీ లేకపోతే అన్నీ కూడా ట్రై చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేసుకుంటుంటే మీకే దాంట్లో ఉన్న ఇంట్రికసీ అర్థమైపోద్ది. రైట్? ఆసమ్. సో ఫస్ట్ మనం హెడ్ టు టో కిందకి వెళ్దాము విత్ అవర్ రికవరీ. రైట్? సో ఈ ఫోమ్ రోలర్ తీసుకుందాము అండ్ మనం అప్పర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4 and 5. Nice. Now అలానే మనం రోల్ అవుతుంటే ఆబ్వియస్లీ ఆ పొజిషన్ మారుతూ ఉంటుంది కాబట్టి లెట్స్ గో మోర్. 5 more. So 3, 2, 1 and go. Nice. 1, 2, 3, 4 and 5. That is completely upper back. సో మనము చేసిన విధానం గుర్తుంది కదా. సో దగ్గరికి వచ్చినప్పుడు క్లోజ్ అండ్ ఓపెన్. సో అది చేసుకుంటూ చేస్తే ఇక్కడ మొబిలిటీ కొంచెం బాగా పెరుగుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు మన సెంటర్ బ్యాక్ వచ్చేద్దాం. సో 3, 2, 1 and go. 1, 2, 3 and వెనక్కి పెట్టుకుంటూ 4 and 5. Nice. Did you feel that? Yeah. Nice. Now మళ్ళీ ఇంకొక 5 చేద్దాము. కీప్ కమింగ్ డౌన్. సో అది మనకి పాజ్ చేయడం ఎందుకంటే మన ట్రిక్ అండ్ మన కెపాసిటీ అంతా దాన్ని ఎంతవరకు సెంటర్ బ్యాక్లో ఉంచుకోగలుగుతాం అన్న కంట్రోల్లో ఉంటుంది. సో 3, 2, 1 and go. Nice. 2, 3, 4, last one and 5. సో దాంతో ఎగ్జాక్ట్గా మనకి సెంటర్ బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లో బ్యాక్ వచ్చాడు. సో మనం మన బ్యాక్ని కూడా 3 డిఫరెంట్ భాగాల కింద మూవ్ చేసుకోవచ్చు. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5. Nice. Readjustment is very important because మనకి లేకపోతే ఆ ఫోకస్ అనేది మిస్ అయిపోతుంటుంది. 5, 4, 3, 2, 1. 6, 7, 8, 9, last one and 10. Fantastic. Now మనకి మన బ్యాక్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం సైడ్ లోవర్ బ్యాక్ సైడ్స్లోకి వచ్చేద్దాం. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Same thing on the other side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9 and 10. తెలిసిందా సైడ్లో? నైస్. సో ఇది బేసిక్లీ అలా ఓన్లీ షార్ట్ రేంజ్కి వెళ్తే చాలా ఫోకస్డ్ వర్క్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఆ పాయింట్ మీదకి లోడ్ పడేటట్టు తెలుస్తుంది.